హలో గైస్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేనైతే ఒక 8 టిప్స్ అయితే చెప్తా. ఓకేనా? ఈ టిప్స్ వల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే మీరు ఛానల్ గ్రోత్ చేయొచ్చా అండ్ మనం ఛానల్ని నడుపుకోవచ్చా, మనం చేయగలమా అనేది మీకు ఒక క్లారిటీ, మొత్తానికి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ మెయిన్లీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఓకేనా? గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా? ఫస్ట్ టిప్ వచ్చేసి, అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వేరే వాళ్ళు ఉంటారు కదా, ఆ వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించడం అయితే మానేయాలి గైస్. ఓకేనా? వాళ్ళు ఏమైనా అనుకొని, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు కానీ పెట్టిన తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి కూడా షేర్ చేయొద్దు. ఓకేనా? నేను ఇలా చేస్తున్నాను, యూట్యూబ్ చేస్తున్నాను, మరి నేను చేయగలనా లేదా అని వేరే వాళ్ళ సజెషన్ అనేది మీరు తీసుకోకండి. ఓకేనా? మీకు చేయాలనిపించిందా, ఓకే చేసేయండి అంతే. కానీ వేరే వాళ్ళ సజెషన్ తీసుకున్నారనుకో, ఏమంటారు, వాడేం చేస్తారా, ఒక రోజు 2 రోజులు చేస్తాడు అండ్ నెక్స్ట్ మానేస్తాడు అని ఆపేస్తాడు. ఎంతైనా యూట్యూబ్ నుంచి మనీ రావాలి, ఏం కావాలి అంటే చాలా టైం పడుతుంది, వాడు ఎక్కడ చేస్తాడు అని చాలా మంది ఇలా కామెంట్స్ అయితే చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ పెడితే మీ ఛానల్స్ని అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికి కూడా చెప్పొద్దు. ఓకేనా? అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, అండ్ కొత్తగా చేసిన వాళ్ళకి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే మనం ఫస్ట్గా చేస్తున్నాం కదా, ఎవరికైనా ఫస్ట్ చేసేటప్పుడు ఎవరికి వ్యూస్ రావు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా రావు. అలానే మనం మానేస్తే మనం సక్సెస్ఫుల్ అవ్వగలుగుతామా? లేదు కదా. అందుకనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా? ఫస్టే మనకు ఇంత వ్యూస్ రావాలి, ఇంత సబ్స్క్రైబర్స్ రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ ఫస్ట్ స్టేజ్లో. ఓకేనా? తర్వాత మెల్లిమెల్లిగా అదే గ్రో అవుతుంది మీ ఛానల్, ఆటోమేటిక్గా మీకు మనీ కూడా వస్తుంది. ఓకేనా? కానీ మీరు వీడియోని చేయడం ఆపేయకండి. ఓకేనా? ఇలా మనం చేస్తూ ఉండాలి. ఓకేనా గైస్? థర్డ్ టిప్ వచ్చేసి, అండ్ మనం అయితే కన్సిస్టెన్సీ అనేది ఒకటి మెయింటైన్ అనేది చేయాలి గైస్. ఓకేనా? ఫర్ సపోజ్గా మీరు డైలీ వీడియోస్ చేస్తారనుకున్నారా, ఫర్ సపోజ్గా మీరు డైలీ వీడియోస్ చేద్దాము అనుకుంటారు. డైలీ వీడియోస్ కూడా చేస్తారు అండ్ డైలీ వీడియోస్ చేసిన తర్వాత ఆపేసి అండ్ నెక్స్ట్ వారంలో చేస్తాంలే, ఇప్పుడు మనకు టైం లేదు కదా, ఏదో ఒక ఇలా వస్తుంది కదా, మనం అది వర్క్ ఉంది ఇది వర్క్ ఉంది అనేసి మనం ఇలా దాన్ని నెగ్లెక్ట్ అనేది చేయదు. మనం కన్సిస్టెన్సీ అనేది ఒకటి మెయింటైన్ అనేది చేయాలి. ఓకేనా? ఫర్ సపోజ్గా వారంలో ఒక వీడియో చేయాలనుకుంటున్నారా, ఆ టైంకి అయితే మీరు ఆ వారంలో ఒక వీడియో పోస్ట్ చేయండి. ఓకేనా? ఫర్ సపోజ్గా 2 రోజులకి ఒక వీడియో చేయాలనుకుంటున్నా, ఆ 2 రోజులలో ఒక వీడియో మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇలా మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా? లేదంటే నేను ఒక ఫర్ డేకి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను, అలా పెట్టేసి అండ్ ఒక నెల రోజులకి ఒక వీడియో పెట్టాలి అనుకుంటే ఇలా సెట్ అవ్వదు. ఎందుకంటే మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసినప్పుడే మన ఛానల్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా వస్తారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా గైస్? అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ ఫస్ట్ వీడియో చేసేటప్పుడు క్వాలిటీ అయితే ఎవరు ఇవ్వలేరు కదా, మనం క్వాంటిటీ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా? క్వాంటిటీ అంటే మీకు అలా తెలుసు కదా ఆల్రెడీ, ఒక డైలీ వీడియోస్ చేయడం మీరు నేర్చుకోవాలి. ఓకేనా? డైలీ వీడియోస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మనం ఎలాగో క్వాలిటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే మంచి ఫోన్ కావాలి, దానికోసం కెమెరా అది ఇది చాలా అంటే చాలా కావాలి, చాలా ఎక్విప్మెంట్స్ కావాలి. చాలా మంది చూస్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ చాలా ఇలా పెద్ద కొంటూ ఉంటారు కెమెరాస్ అండ్ అది ఇది మైక్ అది చాలా ఇలా కొంటూ ఉంటారు కదా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి? క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకేనా? ఏదో ఒక వీడియో వస్తుంది కదా, ఈ అన్న దగ్గర నుంచి ఏదో ఒక వీడియో వస్తుంది, ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనే థాట్ అనేది వాళ్ళకు రావాలి. ఓకేనా? మనం క్వాంటిటీ అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా గైస్? అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనీ ఆర్ పాపులారిటీ. యూట్యూబ్లో 2 కూడా వస్తాయి, మనీ కూడా వస్తుంది అండ్ పాపులారిటీ కూడా వస్తుంది. అండ్ ఫర్ సపోజ్గా మనీ కావాలనుకుందాం, ఫర్ సపోజ్గా మనీ తొందరగా ఎర్నింగ్ చేసుకునే అండ్ కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ టాపిక్స్ పైన మనం తొందరగా వీడియోస్ చేస్తే మనకు తొందరగా ఎర్నింగ్ అనేది వస్తుంది, మనీ కూడా వస్తుంది. లేదంటే మనకు అండ్ ఫస్ట్ పాపులారిటీ కావాలి, తర్వాత మనీ కావాలంటే ఫర్ సపోజ్ పాపులారిటీ కోసం ఫస్ట్ ఏం చేయాలి మీరు? అండ్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కదా,
జోక్స్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. సో ఆ వీడియోస్ మనం చేసినట్లయితే కనుక మనకు తొందరగా అయితే పాపులారిటీ వస్తుంది అండ్ తర్వాత మనీ వస్తుంది. 6th పాయింట్ వచ్చేసి కేటగిరీ. ఓకేనా, సో మనం కేటగిరీ అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో యూట్యూబ్లో అయితే కేటగిరీ ఫర్ సపోజ్గా ఇప్పుడైతే నేను టెక్ వీడియోస్ చేస్తున్నాను అండ్ టెక్ వీడియోస్ మానేసి టెక్ వీడియోస్ కొన్ని రోజులు పెట్టిన తర్వాత అండ్ ఇంకేదో వీడియోస్ చేస్తాను అంటే మన యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి సజెషన్ అనేది చేయదు. ఓకేనా, సో అందుకనే మనం ఏ కేటగిరీ చూస్ చేసుకుంటామో సో ఆ కేటగిరీలోనే వెళ్ళాలి. ఓకేనా, ఆ కేటగిరీ వీడియోస్ అనేది మనం చేయాలి. అలా చేస్తే మన వీడియోస్ని తొందరగా యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి అనేది పంపిస్తుంది. ఓకేనా. 7th పాయింట్ వచ్చేసి నమ్మకం. ఓకేనా, సో మన మీద మనకైతే మన నమ్మకం అయితే ఉండాలి గైస్. ఓకేనా, మనం సెల్ఫ్ నమ్మకం అయితే ఒకటి ఉండాలి. సో ఎందుకంటే దానివల్లనే మనం చేయగలమా లేదా అనేది మీకే కసి అనేది ఉండాలి. ఓకేనా, నేను ఎలాగైనా చేస్తా అనేది మీరు చేయాలి. ఓకేనా, అలా చేసినప్పుడే మీకైతే 100% గ్రో అవుతారు అండ్ యూట్యూబ్లో సక్సెస్ఫుల్ అవుతారు. మీరు అనుకోండి, ఎవరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ రావు అండ్ సబ్స్క్రైబర్స్ రావు, మీరు అనుకోండి ఒక 6 months తర్వాత 6 months దాకా నేను ఈ యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చినా అండ్ ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినా పట్టించుకోను. ఒక 6 months దాకా నేను ఏమీ పట్టించుకోను, ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను అని మీరు మెంటల్గా మైండ్గా ఫిక్స్ కావండి. సో అప్పుడే మీరు యూట్యూబ్లో మీరు సక్సెస్ఫుల్ అయితే అవుతారు. ఓకేనా గైస్, సో ఇదండి గైస్. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియోకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకేనా.